వేసవి అంటే ఎండలో మంట మండించడం మామూలు విషయమే. కాకపోతే ఈసారి అది మరింత ఎక్కువ కాబోతోంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ అధికారికంగా వెల్లడించింది. అదే సమయంలో ఏ ఏ రాష్ట్రాల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయో కూడా ముందే హెచ్చరికలు జారీ చేసింది. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కూడా ఈ జాబితాలో చోటు చేసుకుంది. ఏపీతో పాటు మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతాలు ఉన్నాయి. మార్చి నెలలోనే కర్ణాటక గతంలో ఎన్నడూ లేని రీతిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తాజాగా వెలువరించిన జాబితాలోని రాష్ట్రాల్లో ఎండ వేడిమితో పాటు వేడి గాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దేశంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ ఎండల తీవ్రత, వేడిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఒడిశా ఉత్తర భాగంలో మాత్రం ఎండలు సాధారణంగా ఉంటాయని, కేవలం ఒకంత గరిష్ట స్థాయిలో మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. దేశంలో ఇప్పటికే కర్ణాటక తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోంది. రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో చోటు చేసుకునే మార్పులతో సీజన్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.